సార్ ఒక్క నిమిషం మీరు మాట్లాడండి సార్. మీరు ఆ రోజు మాట్లాడగా సార్ ఎక్కడ పోతారు మాట్లాడండి సార్. నిరుద్యోగుల విషయం మాట్లాడండి సార్. నిరుద్యోగుల విషయం మాట్లాడండి సార్. ఉండండి సార్. 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయింది సార్. 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయింది సార్. రాజకీయ నాయకులకే వయో పరిమితి లేదు, కానీ పోలీసు ఉద్యోగాలు 32 సంవత్సరాలు దాకా పనికిరాలని ఎలా డిమాండ్ చేస్తారు? ఈ ఒక్క ప్రశ్న చెప్పండి. ఈ ఒక్క ప్రశ్న చెప్పండి. రాజకీయాలు కాదు సార్. రాజకీయ నాయకులకి కాదు సార్. రాజకీయ నాయకులకు వయో పరిమితి లేనప్పుడు ఉద్యోగాలకు వయో పరిమితి ఎలా ఉంటుంది సార్? దాని మీద కూడా అప్లికేషన్ ఫీజు 1200, 1500 ఒక గ్రామీణ విద్యార్థి 3,000 రూపాయలు పెట్టి ఎలా చేస్తారు? ఇప్పుడు మాట్లాడా నేను ఇంపార్ట్ సార్ ఒక ప్రెస్ మీట్ ఆ రోజు ఇదే నిరుద్యోగుల కోసం టైం కేటాయించిన కోదండరాం సార్ ఇప్పుడు ఎందుకు అంత ఆతృతకి వెళ్తున్నారు? చూడు ఒక బాబు ఒక నిమిషం ఆగు సార్. మీకోసం నేను పనిచేసాను సార్. 2019లో మీకోసం నేను పనిచేసిన వ్యక్తిని సార్. ఒక నిమిషం ఆగు. నేను ఒక ప్రెస్ మీట్ అర్జెంట్ ఇంపార్టెంట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు సార్. మిమ్మల్ని నమ్మినాం సార్ మేము. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు సార్. మిమ్మల్ని నమ్మినాం. మీరు ఓటేమిటి వేయించినాం సార్. మీరు ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాల గురించి 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడండి సార్. మెగా డిఎస్సీ ఏం లేదు సార్. పద్ధతి కాదు. ఏదైనా నేను మాట్లాడతా. 1/2 గంట ఆగు. అటు పోయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మకండి, కోదండరాం సార్ నమ్మండి. కోదండరాం సార్ వస్తే ఓట్లు వేస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు మమ్మల్ని తీసుకెళ్ళలేదు గాంధీ భవన్. ఆ రోజు మనం బస్ యాత్రలు చెప్పలేదా? మరి ఆ రోజు అదే బస్ యాత్రకు జెండా ఊపలేదా కోదండరాం సార్ గారు? ఇలా మేము కోదండరాం సార్ ఒకటే అడుగుతున్నాం. మాకు కావాల్సిన ఆ రోజు మీరు ఎన్నికల హామీలో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీతో మీరు పొత్తైన తర్వాత మిమ్మల్ని నమ్మినాం. ఇలా ఉద్యోగాలు వస్తాయని నమ్మినాం. 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి మెగా డిఎస్. మేము ఒకటే అడుగుతున్నాం. అరే బాబు మీరు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వట్లేరు? ఆ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు వయో పరిమితి పెంచంటే కూడా కనీసం మాట్లాడే పరిస్థితి ఈయన ఎమ్మెల్సీ కోదండరాం సార్కి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 70 సంవత్సరాలు ఉంటాయా? 70 సంవత్సరాల వయసులో ఈయనకు పదవి కావాలి. ఈయన పదవి కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వీళ్ళు తెచ్చుకుంటారు. ఆ రోజు ఇదే కోదండరాం సార్ చెప్పినందుకు మేము ఓట్లు వేసినాం, నిరుద్యోగాలు ఇట్టినాం అని 32 సంవత్సరాలు దాటినోడికేమో ఉద్యోగాన్ని పనికి రావడాన్ని మాట్లాడంట. ఈయనకి 60-70 సంవత్సరాలు దాటి నడవలేని పరిస్థితిలో ఈయనకేం పదవులు కావాలా? మేము నిరుద్యోగులు ఓట్లేసినందుకు ఆ రోజు ఇదే కోదండరాం సార్ మా ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మమ్మల్ని మద్దతు కోరిండు. అదే బస్ యాత్ర చెప్పని రవేంద్రని మమ్మల్ని అందరినీ కూడా కోరి ఆ రోజు జెండా ఊపి నిరుద్యోగులు ఎక్కడుంటే మీ మైకుల్ని కవర్ చేయొద్దంటుండు. ఆ రోజు ఎట్లా కవర్ చేసిండు? ఇదే సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ ఎందుకు కవర్ చేసిండు? ఏ సమయం కాదు. ఆ రోజు సమయం ఎట్లా వచ్చింది? ఈ రోజు సమయం ఎట్లా వచ్చింది? ఏ అర్థగంట ఆ రోజు ఎట్లా అయిండు? డబ్బుల కోసం పోయిండు. అప్లికేషన్ ఫీజులో అన్న ఒక్క నిమిషం అన్న. అప్లికేషన్ ఫీజులేమో మీరే కవర్ కాదు. అప్లికేషన్ ఫీజులేమో ఆ రోజు ఎక్కువ తక్కువ నేను మాట్లాడి ఇదే కోదండరాం సారు 3,000 రూపాయలు అప్లికేషన్ ఫీజు పెడతాం మాట్లాడతా. ఎక్కడ ధర్మం అన్నా? వీళ్ళ పదవుల కోసం ఏమో మమ్మల్ని వాడుకున్నారు. ఈ రోజు మమ్మల్తో మాట్లాడాలంటే 5 నిమిషాలు టైం లేదంటున్నారు. ఇంత దౌర్భాగ్యం అన్నా? 10 సార్లు కలిసినాం. హిందీ పోతే పోలీసులు అరెస్ట్ చేసిండు. బాగుంటే టైం ఇచ్చింది కదా, 1/2 గంట కాదు ఇలా నైట్ వరకు కూడా ఈయనే కూర్చుంటాం. ఆయన ఏం చెప్తాడు? ఎందుకంటే
మీడియా మిత్రులు కూడా మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ మీరు అంటారు కదా ఆ పార్టీకి వెళ్తే మీరు మీ ముందరనే ఉన్నారుగా మాట్లాడండి ఒకసారి మీరు మాట్లాడండి మమ్మల్ని పేడాల్సిన మాత్రం బస్సు చెప్పలేదా బస్సు జెండాలు ఊపిరు కదా మరి ఎందుకు ఇలా మాట్లాడతలేరు మీరు అడిగి మీకు ఎమ్మెల్సీ పదవి కావాలి మీకు ఎంఏ పదవులు కావాలి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలంటే మాత్రం మా గురించి మాట్లాడు ఎప్పుడు టైం ఉంటుంది 2 సంవత్సరాలు అయిపోయింది 3వ సంవత్సరం ఇది 3వ సంవత్సరం అయిపోతే 4వ సంవత్సరం వస్తుంది ఇక మీకు ఉద్యోగాలు మీ పదవులు ఎమ్మెల్సీ కూడా అయిపోయాయి మరి ఎప్పుడు మాట్లాడతారు మీరందరూ ఇప్పుడు ఒకటే చెప్తున్నాం కోదండరామ్ సార్ ఇక్కడ కదిలేంత వరకు ఇక్కడే ఉంటాం ఆయన మాకు ఏమైనా ఇవ్వకపోతే మాత్రం ఈయన నిరాదీక్ష కూర్చుంటాం ఏం చేస్తా చూద్దాం సార్ 35 లక్షల మంది మమ్మల్ని కుక్కలాగా వాడుకున్నారు ఈ నా కొడుకులంతా కుక్కలాగా వాడుకున్నారు ఈ రోజు మాట్లాడట్లేదు నేను ఇదే ఆకాశం నా మీద 4 కేసులు కావడానికి వీలే కారణం ఆ రోజు సెక్రటరీ ముట్టడానికి వీలు కాదని నన్ను ఉసుకొలిపింది నా మీద ఇప్పుడే కేసు నడుస్తుంది నేను ఎవరు నాకు రెస్పాన్సిబిలిటీ సమాధానం ఇవ్వకపోతే ఆ రోజు పోలీస్ అభ్యర్థులు ఓటేయమన్నందుకు ఈ రోజు నాకు ఏజ్ నా కూడా చదువుకోకుండా తిరగాల్సి వస్తుంది ఆయన పౌర హక్కుల కోసం వచ్చినట్టున్నాడు 35 లక్షల మంది పౌర హక్కులు కదా మేము పౌరులమని కనబడట్లేదా ఈ రోజు ప్రధానంగా ఇప్పుడు మేము అడుగుతుంటే అడుగున మేము పౌర హక్కుల కోసం వచ్చినట్టు వాళ్ళ ఎమ్మెల్సీ పదవుల కోసం సుప్రీంకోర్టుకి వెళ్తారు అదే దీనికోసం ఇది చేస్తారు మా మీద పోరాటానికి సుప్రీంకోర్టుకి వెళ్తారు అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజు కోదండరామ్ గారు వచ్చారు కోదండరామ్ గారు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదు కదిలేనిచ్చే ప్రసక్తి లేదు ఆయన ఈ రోజు ప్రభుత్వం మొత్తం రాని వీళ్ళ ఎన్నుకున్న బంధుగా వీళ్ళ కాంగ్రెస్ బంధుగల బలగం మొత్తం రాని ఇక్కడ నుండి కదిలిచ్చే పరిస్థితి లేదు బరాబరి ఇప్పుడు ఆయన ఇక్కడ అడ్డుకుంటాం ఆయన బయటికి వెళ్ళేంత వరకు వెళ్ళలేదు మా పౌర హక్కులు కావా అందరి ఇంటికి వచ్చి మాతో ఓట్లు అడిగి పెట్టి ఆ రోజు మీకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకపోతే నన్ను చూసి ఓటేయడంటే మేము కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయలేదు కోదండరామ్ సార్ గారిని చూసే ఓటేసాం ఎందుకంటే కోదండరామ్ సార్ నిజాయితీపరుడు తెలంగాణ నిరుద్యోగం కొట్టాడని ఒక ఉద్దేశంతో కలిపితే ఇలా కనిపిస్తే కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడడం పరిస్థితి నిరుద్యోగులు అందరూ గమనిస్తున్నారు దీన్ని కూడా ఇప్పుడు కూడా మాకు 15 నిమిషాలు సమాధానం ఇస్తామని చెప్పి 15 నిమిషాలు కాదు ఇలా మొత్తం ప్రోగ్రామ్ కాదు మాతోటి మాట్లాడకపోతే ఇక్కడే నిరాదీక్ష ఇస్తాం ఎవరైనా చూస్తారో చూస్తాం మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిండో మీకు తెలుసు సార్ మా ఇంటికి వచ్చిండు మా ఇంటికి వచ్చిండు సార్ ఓటేమని నాకు కూడా అడగలేదా నేను ఫోటో చూపించింది ఇప్పుడు మీడియా అందరికి మా ఇంటికి వచ్చిండు మా ఇంటికి వచ్చి ఓటేమన్నాడు నాకు మమ్మల్ని కార్లో తీసుకుపోయేది ఇదండి ఇప్పుడు కోదండరామ్ సార్ ఆ రోజు మమ్మల్ని అడగకపోయినా కారు ఎక్కించుకుంటూ అధికారంలో రా ముందు అధికారంలోకి వచ్చినది కొత్త కారు వచ్చింది ఆ కార్ లో మమ్మల్ని దించమంటే నువ్వు తెలిసిన తప్పే ఉంది ఇలా మేమేమన్నాం ఆయన ఒక్కడే ఏసీ కార్లో తిరగాలి మాకు హక్కు లేదు ఏసీ కార్లో ఎప్పుడు ఈ ఎండలో తిరుగుకుంటా బస్సులలో ఛార్జీలు పెట్టుకుని రాత్రుల మీద తిరగాల ఒకరోజు కోదండరామ్ సార్ కార్లో కూడా కోదండరామ్ సార్ కార్లు ఎక్కవ నువ్వు ఎప్పుడు రాపిడోల మీద ఎక్కాల మేము ఎప్పుడు రాపిడో సిక్కిల పనులు ఎక్కాలా కోదండరామ్ సార్ కార్ ఎక్కొచ్చా సార్ ఎప్పుడు ఆయన ఏసీలో ఉండాలా మేము ఒక్కరోజు ఈ ఎండకు చెమటలో కాచుకుంటూ వచ్చినాం ఒక్కరోజు ఆ ఏసీ కార్ లో పోతే దిగుతాం కదా సార్ తెలిసిన నా కార్ లో ఖాళీ లేదంటే మేము వెళ్ళిపోతాం సార్ నా కార్ లో ఖాళీ లేదంటే వెళ్ళిపోతాం రాపిడో డబ్బులేదు సార్ ఇందాక మీడియా సాక్షి 15 నిమిషాలు